చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తుందా? అజ్ఞానానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి మరో తప్పుడు నిర్ణయానికి తెరలేపిందా అంటే జరుగుతున్న పరిణామాలు అవునని అంటున్నాయి. మంగళవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తిన అంశాలతో తత్తరపాటుకు గురైన సర్కారు అసలు జయ జయ హే తెలంగాణ గీతం నుంచి కాకతీయ వైభవ ప్రస్తావన, గోలుకొండ నవాబుల గొప్పతనాన్ని చాటే చార్మినార్ను కీర్తించే చరణాన్ని కూడా తొలగించబోతుందా అంటే అవునని అంటున్నాయి అధికార వర్గాలు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ 2న జరగనున్న కార్యక్రమంలో అధికారికంగా ఈ గీతం విడుదల చేయడానికి సర్కారు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చడంపై తెలంగాణ వాదులు నొచ్చుకోవడంతో వివాదం ముసురుకుంది. దీనిపై అందశ్రీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలకు తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు మండే గుండెల్ని మరింత రగిలించాయి. రాచరికపు ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికార చిహ్నం ఉంటుందని, ఇందులో కాకతీయుల కళాతోరణం ఉండదని సీఎం వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జయ జయ హే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప గెలుపే చార్మినార్ అని అధికారిక గీతంలో కీర్తించి అధికార చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వ అధికార యంత్రాంగం తత్తరపాటుకు గురైంది. మనసు నెరిగి నడుచుకోవాలే అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే సర్కారు రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ముద్రలు ఉండవనే విషయంపై అప్పటికే స్పష్టత ఉన్న ఉన్నతాధికారులు ఇప్పుడు ఏకంగా జయ జయ హే తెలంగాణ గీతం నుండి కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అనే చరణాన్ని తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.